అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ ప్రాంతానికి మంచి పని చేయి, అరుణమ్మ కూడా సహకరిస్తుంది. నేను కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారు, ఈయన మీరు అందరు గెలిపిస్తారు, అరుణమ్మ ఎంపీ అవుతుంది, అదృష్టం ఉంటే కేంద్ర మంత్రి కూడా అవుతుంది అని మీరు అందరు కూడా ఈ ప్రాంతాల్లో మనం మంచిగా చేసుకోనికే ఆశీర్వదించండి, గెలిపించండి. ఇక్కడ శ్రవణ్ ఉన్నాడు, మొన్ననే మనం పార్టీలో చేర్చుకున్నాం ఎంపీటీసీని, వైఎస్ఎంపీ ఉన్నాడు. ఏమున్నా ఆయనను భయపడిస్తున్నారు. నేనున్నా శ్రవణ్ వెనుక, ఎవరున్నా ఏదున్నా ఇట్లా పార్టీలకు వచ్చి భయపడిస్తే ఊకుండే ప్రశ్నే లేదు. శ్రవణ్ ఎమ్మండి నేనున్నా, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసా, ఏడికైనా నేను వెనక ఉన్నా, నువ్వు పోయి పంచాయతీలో పని చేయి. ఎవరు వస్తారో చూద్దాం, ఎవరు అడ్డం వస్తారో చూద్దాం. ఈ జాగా నీ జాగీర్ కాదు రేవంత్ రెడ్డి, ఈ జాగీర్ నీది కాదు. మా కొడంగల్ ప్రజలు అమాయకులు కాబట్టి, ఏదో రెక్కాడితే కానీ డొక్కలేదు కాబట్టి మీరు ఓట్లకు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఆశ పెట్టి గెలిచిండ్రు. మీరు ఈసారి పైసలకు ఆశపడద్దు, మన భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, కాబట్టి ఒక్కొక్క మీటింగ్ కోట్లు పెట్టి మీటింగులు చేస్తున్నాడు మందిని తొలకొచ్చుకొని. కాబట్టి మీరు ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా పైసలకు ఆశపడే ఎలక్షన్ కాదు ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఓటు, మనందరి భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ధర్మం నిలబడని ఇంకా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేటటువంటి ఓటు. కాబట్టి అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ప్రతి ఒక్కరూ ఏసీ ఏపిచ్చి పెద్ద మెజార్టీతో బొమ్మదాస్పేట నుంచి నాకు ఇవ్వాలని, బొమ్మదాస్పేట మండలం ప్రతి ఊరికి కూడా భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుకుంటూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.